ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు వినిపించని పేరు సోనం వాంగ్చుక్. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పేపర్ లీక్స్కు వ్యతిరేకంగా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలని, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ అసలు ఈ సోనం వాంగ్చుక్ ఎవరు? ఆయన చేసిన సేవలేమిటి? ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎందుకు గౌరవం లభించింది? సోనం వాంగ్చుక్ లదాఖ్కు చెందిన ఒక ఇంజనీర్, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త మరియు సామాజిక కార్యకర్త. 30 ఏళ్లకు పైగా విద్యారంగంలో పనిచేస్తూ గ్రామీణ విద్యార్థుల జీవితాలను మార్చేందుకు అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. ఈయన క్యారెక్టర్ను బేస్ చేసుకొని 3 ఇడియట్స్ మూవీలో హీరో క్యారెక్టర్ ఫుంగ్సుక్ వాంగ్డును డిజైన్ చేశారు. 1988లో ఆయన సెక్మోల్ అంటే స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ అనే సంస్థను స్థాపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విఫలమైన లేదా చదువులో వెనకబడిన విద్యార్థులను తిరిగి ప్రోత్సహించి వారికి కేవలం పుస్తక విద్య మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ ఆలోచన, వ్యవసాయం, సౌరశక్తి వినియోగం, స్వయం ఉపాధి వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. నేడు సెక్మోల్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ విద్యకు ఒక ఆదర్శ నమూనాగా గుర్తింపు పొందింది. 1994లో ఆయన ప్రారంభించిన ఆపరేషన్ న్యూ హోప్ ద్వారా లదాఖ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం, గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేసే విధానాన్ని ఆయన రూపొందించారు. ఈ కార్యక్రమం వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చింది. విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణలో కూడా ఆయన విశేష కృషి చేశారు. వాతావరణ మార్పుల కారణంగా లదాఖ్లో ఏర్పడుతున్న నీటి కొరతను తగ్గించేందుకు ఆయన ఐస్ స్తూప అనే వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. చలికాలంలో నీటిని భారీ మంచు శిఖరాల రూపంలో నిల్వ చేసి వేసవిలో అది కరిగేలా చేసి రైతులకు సాగునీరు అందించే ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2018లో రామన్ మెగసే అవార్డు లభించింది. ఈ అవార్డును చాలామంది ఆసియాకు చెందిన నోబెల్ బహుమతిగా చెప్తారు. అదేవిధంగా ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ సంస్థలు ఆయన ఆహ్వానించి ఉపన్యాసాలు నిర్వహించాయి. ఆయన కృషి అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందిందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. నోబెల్ ప్రైజ్ అవుట్రీచ్ నిర్వహించిన నోబెల్ వీక్ డైలాగ్ కార్యక్రమానికి కూడా సోనం వాంగ్చుక్ను ఆహ్వానించారు. అక్కడ ఆయన విద్యా సంస్కరణలు, వాతావరణ మార్పులు, శాస్త్ర సాంకేతికతను సమాజ ప్రయోజనాలకు ఎలా ఉపయోగించవచ్చో తన ఆలోచనలను ప్రపంచంతో పంచుకున్నారు. ఇది ఆయనకు లభించిన అంతర్జాతీయ గౌరవానికి నిదర్శనం. ఇటీవలి కాలంలో ఆయన లదాఖ్ ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, రాజ్యాంగ రక్షణల కోసం కూడా అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల సందర్భంగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో కూడా ఉంచారు. ముందుగా చెప్పినట్టుగా దేశంలో ఇటీవల జరిగిన పలు పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ ఆరోపణలు లక్షలాది మంది విద్యార్థులను ఆందోళనకు గురిచేశాయి. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు అక్రమాల కారణంగా దెబ్బతినకూడదని సోనం వాంగ్చుక్ అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన నిరాహార దీక్ష చేస్తూ 3 ప్రధాన డిమాండ్లను వినిపిస్తున్నారు. మొదటిది, పేపర్ లీక్ వ్యవహారాలపై పూర్తి స్థాయి పారదర్శకమైన విచారణ జరగాలి. రెండవది, దేశ పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. మూడవది, ఈ వ్యవహారంలో రాజకీయ, పరిపాలనా జవాబుదారీతనాన్ని స్వీకరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యంలో పెద్ద స్థాయి వైఫల్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే అది ప్రజల నమ్మకాన్ని నిలబెడుతుంది. ఈ డిమాండ్లకు సోషల్ మీడియా సెన్సేషన్ కాక్రోచ్ జనతా పార్టీ, ఇంకా అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు మద్దతు తెలుపుతుండగా, మరోవైపు ప్రభుత్వం పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని,
అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెబుతోంది. ఈ వివాదంలో ఎవరు సరైన వారనేది ప్రజలు, చరిత్ర మరియు కాలం నిర్ణయిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సోనం వాంగ్చుక్ తన జీవితమంతా విద్య, పర్యావరణం, యువత భవిష్యత్తు కోసం పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత, జవాబుదారీతనం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికి 10 రోజుల పైన అవుతుంది ఆయన నిరాహార దీక్ష చేయబట్టి. కానీ ప్రభుత్వంలో ఎటువంటి అలికిడి లేదు. ఏమవుతుందో వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? పరీక్షా వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరమా? ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ధన్యవాదాలు.